वजह से तर्क कर चुके हैं या वक्त गुजर जाने की सोच रखते हुए तालीम हासिल करने से शर्म महसूस कर रहे हैं और अपनी तालीम को मुकम्मल करने की ख्वाहिश भी रखते हैं। ऐसे तलबा व तालिबात के लिए एक सुनहरी मौका दस्तयाब है। जी हाँ नाज़रीन, तेलंगाना ओपन स्कूल सोसाइटी की तवज्जो से एजुकेशन पावर इंस्टीट्यूट का आगाज हो चुका है, जहां पर 10वीं और इंटर के लिए ओपन एग्जाम प्रोवाइड किया जा रहा है। इस इंस्टीट्यूट में ऑफलाइन और ऑनलाइन क्लासेस भी दी जाएगी। इस इंस्टीट्यूट में दाखिले की आखिरी तारीख 10 सितंबर रखी गई है, तो देर किस बात की, तालीम हासिल करने की कोई हद नहीं होती। एजुकेशन पावर इंस्टीट्यूट, नस्ट बोराबंडा पुलिस स्टेशन, हैदराबाद। फोन 9618769058 या 7569897239। इन फोन नंबर पर रब्त पैदा किया जा सकता है। होप टुडे इंडिया टीवी ప్రేక్షకులకు స్వాగతం। నేను మీ మొహమ్మద్ అబ్దుల్ బారీ పటేల్। ఈ రోజు ముఖ్యాంశాలు: 24 గంటల్లో 17 ఆపరేషన్లు చేసిన ఘనత వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి దక్కింది। 6 సిజేరియన్లు, 5 ఆర్థో, గర్భ సంచిలోని గడ్డలు తొలగింపు, హెర్నియా, ఇలా ఒకే రోజు 17 ఆపరేషన్లు చేశారు। ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా సహకారంతో ప్రజలను అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు। ఎల్ఆర్డీలోని ఈరోజు తెల్లవారుజామున ఒక అనుమానిత దొంగ ఫాస్ట్ ఫుడ్ స్టాల్లో చొరబడేందుకు ప్రయత్నించగా భారీ స్టోరేజీ క్యూ కోల్పోవడంతో అకస్మాత్తుగా మృతి చెందాడు। ముద్రానగర్ పోలీసుల విచారణలో భాగంగా సీసీ ఫుటేజీని సేకరించి మృతుడిని గుర్తించే పనిలో ఉన్నారు। రాష్ట్రంలో డెంగీ డేంజర్ బెల్స్ ముగిస్తోంది। ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5200 కేసులు నమోదయ్యాయి। సాధారణ జ్వరపీడితులు భారీగానే ఉన్నారు। నెల రోజుల్లో 2.45 వేల మంది డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధిన పడ్డారు। ఈ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణలు చెప్పారు। ఆమోదించిన కమిషనర్ నేరెళ్ల శారద అయితే మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే చర్యలుంటాయని ఆమె హెచ్చరించారు। సినీ నటుడు నాగార్జునకు చెందిన నిర్మాణం నీలమట్టం తెల్లవారుజామునే అనూహ్యంగా రంగుల్లోకి హైడ్రా ఉదయం నుంచి కూల్చివేతకు 5 గంటల్లోనే పూర్తి। హైకోర్టులో నాగార్జున పిటిషన్ మధ్యంతర స్టే జారీ అయినప్పటికీ సింహభాగం పూర్తయిన కూల్చివేత 14 ఏళ్ల క్రితం నిర్మాణం। తిమ్మిడికుంట చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో 3.30 ఎకరాలు నిర్మాణానికి GHMC అనుమతులు లేవు అని హైడ్రా ప్రకటించింది। కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యా సంఘటనపై హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్కుల దగ్గర వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ వారు నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ర్యాలీలో పాల్గొన్న హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీ నయీముర్ రెహమాన్ మాట్లాడుతూ నిందితుడికి ఉరిశిక్ష విధించాలని కోరారు। అలాగే తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ అబ్దుల్ బారీ పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వంపై దీనిపై మెతక వైఖరి వహిస్తుందని, రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు కఠిన వైఖరి వహించాలని కోరారు। ఉద్యోగులకు, పెన్షనర్లకు 2 కరువు భత్యాలు విడుదల చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది। వీటి కోసం నిధులను సమీకరించాలంటూ ఆర్థిక శాఖకు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం। ఇప్పటికే ఉద్యోగులకు 4 DAలు పెండింగ్లో ఉన్నాయి। సెప్టెంబర్ నెలాఖరులోగా కానీ అక్టోబర్ మొదటి వారంలోగా కానీ 2 DAలను క్లియర్ చేయవచ్చునని సమాచారం। రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలు అత్యుత్తమ పరిస్థితులను కనిపిస్తున్నాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు। నాణ్యమైన బోధనతో మంచి ఫలితాలు సాధిస్తున్నాయని కొనియాడారు। విద్యాశాఖ ఉన్నతాధికారులతో గవర్నర్ ఈరోజు రాజ్భవన్లో సమావేశమయ్యారు। ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, విద్యా సంస్థల్లో బోధన తదితర అంశాల గురించి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గవర్నర్కు వివరించారు। హైదరాబాద్ డిజాస్టర్స్ రెస్పాన్స్ అండ్ అసిస్టింగ్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా చట్టబద్ధతపై ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు। నెక్లెస్ రోడ్, హిమాయత్ నగర్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB కార్యాలయం వంటి ప్రముఖ భవనాలను కూల్చివేయాలని అధికారులను ఓవైసీ సవాల్ విసిరారు। నిబంధనలకు అమలు చేయడంలో హైడ్రా సీరియస్గా ఉన్నట్లయితే ఇది ఈ నిర్మాణాలను విడిచిపెట్టకూడదని ఆయన వాదించారు। ఇవి ఇప్పటితో ముఖ్యాంశాలు। మళ్ళీ రేపు కలుద్దాం। జై హింద్, జై భారత్।